హీరో ఆ రియల్ హీరో కథను చేస్తుంటే బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోందా? ఇక్కడ వాళ్ళను కాదని ఆ హీరోకు ఛాన్స్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతుందా? ఆ ప్రాజెక్ట్ను అడ్డుకోలేక నార్త్ హీరోలే మూవీని ప్లాన్ చేస్తున్నారా? మరాఠా యోధుడిపై ఇప్పుడే ఎందుకంత ప్రేమ పొంగిపోతోంది? హిస్టారికల్ డ్రామాపై మనసు పారేసుకుంటోంది బాలీవుడ్. చావా ఇచ్చిన స్ఫూర్తితో మరొక చారిత్రాత్మక కథను ప్రిపేర్ చేస్తోంది. అందులోనూ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోగ్రఫీని తెరకెక్కించేందుకు విల్లూరడమే కాదు, పోటీ పడుతోంది. ఇప్పటికే ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ అనౌన్స్ చేసింది బాలీవుడ్. ఇందులో కన్నడ హీరో రిషబ్ శెట్టి మరాఠా యోధుడి పాత్రను పోషిస్తున్నాడు. మేరీ కోమ్ నిర్మాత ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నాడు. ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీతో రిషబ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. 2027లో రిలీజ్కి ప్లాన్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు శివాజీపై మరొక సినిమా తెరకెక్కిస్తోంది నార్త్ బెల్ట్. రితేష్ దేశ్ముఖ్ హీరో కమ్ డైరెక్టర్గా రాజా శివాజీ అనే మూవీని అనౌన్స్ చేశాడు. అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, జెనీలియా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాను మహారాష్ట్ర ఆవిర్భావ దినమైన మే 1న 2026లో రిలీజ్ చేయనున్నారు. జ్యోతి దేశపాండే, జెనీలియా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప యోధుడు మాత్రమే కాదు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు. మొఘలులను ఎదురించిన ధీశాలి. మహారాష్ట్ర ప్రజలు ఆయనను దేవుడుగా కొలుచుకుంటారు. కానీ సినిమా పరిశ్రమకు ఈ మధ్య కాలంలో అమితమైన ప్రేమ వచ్చేసింది. శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా చావా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక ఒక్కసారిగా ఛత్రపతిపై సినిమాలకు రెడీ అవుతోంది బాలీవుడ్. కానీ రిషబ్ శెట్టి శివాజీగా చేస్తున్నప్పటికీ మళ్ళీ రితేష్ ఇదే టాపిక్ పై సినిమా చేయడానికి రీజన్ ఏంటి? కన్నడ హీరో చేస్తే తట్టుకోలేకపోతున్నారా? అందుకే ఆ ప్రాజెక్ట్ కన్నా ముందే ఈ సినిమా దించేస్తున్నారా? అందులోనూ హీరోనే దర్శకుడు, వైఫే నిర్మాత కావడంతో ఇలాంటి డౌట్స్ రాకుండా ఉండవు కదా. సోలో హీరోగా హిట్ కొట్టేశాడు కోలీవుడ్ వర్స్టల్ యాక్టర్ విక్రమ్. అనుభవం అయితే గాని తత్వం బోధపడదు అన్నట్టుగా భారీ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నాకనే జ్ఞానోదయం అయిందే. ఎక్స్పెరిమెంట్ జోలికి వెళ్లకుండా తీసిన వీరధీర సూరన్ 2తో హిట్ ట్రాక్ ఎక్కిన చియాన్ నెక్స్ట్ సినిమాను షురూ చేశాడు. కానీ సార్కి హీరోయిన్ల సమస్య స్టార్ట్ అయిందట. ఇప్పటికే ఇద్దరిని పరిశీలించారని, ఇప్పుడు మరొక భామ ఎంటర్ కాబోతోందని టాక్. కోలీవుడ్ లో ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ విక్రమ్. సినిమాపై పిచ్చి ప్యాషన్ తో ఎలాంటి ప్రయోగాలకైనా రెడీ అయిపోతూ ఉంటాడు. కానీ సమ్ టైమ్స్ అవి సాటిస్ఫాక్షన్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాయి, గల్లా పెట్టి మాత్రం నింపలేకపోతున్నాయి. ఆ మధ్య వచ్చిన లాస్ట్ ఇయర్ వచ్చిన తంగలాన్ సేమ్ రిజల్ట్స్. సోలో హీరోగా హిట్ చూసి చాలా కాలమే అయ్యింది విక్రమ్. పొన్నియిన్ సెల్వన్ భారీ సక్సెస్ తన కో హీరోస్తో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. అనుభవం అయితే కానీ తత్వం తెలిసిరాదని గ్రహించాడో ఏమో, ప్రయోగాలు ఆపేసి నార్మల్ యాక్షన్ ఫిల్మ్స్ కి షిఫ్ట్ అయ్యాడు. ఈ ఏడాది వీరధీర సూరన్ 2తో హిట్ అందుకున్నాడు. చిన్న ఫేమ్ ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సుమారు 70 కోట్లను కొల్లగొట్టింది. ఎప్పుడో కంప్లీట్ అయిన ధృవ నక్షత్రం రిలీజ్ కావాల్సింది. రిలీజ్ ఎప్పుడో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. వీరధీర సూరన్ ఇచ్చిన కిక్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విక్రమ్. మండేలా, మావీరన్ చిత్రాలతో హిట్స్ అందించిన అశ్విన్ తో సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. ఇక్కడి వరకు ఓకే, కానీ చియాన్ 63కి హీరోయిన్స్ ఓ పట్టాన సెట్ కావడం లేదని తెలుస్తోంది. తనతో కోబ్రాలో ఆడి పాడిన శ్రీనిధి శెట్టితో పాటు ప్రియా అరుల్ మోహన్ తో చర్చించినట్లు సమాచారం. ఇప్పుడు ఇద్దరిని కాదని మీనాక్షి చౌదరి చెంతకు ప్రాజెక్టు చేరినట్లు తెలుస్తోంది. చివరికి విక్రమ్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ ఎవరు కొల్లగొడతారో చూడాలి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి ఆ హీరోల ఫిజిక్ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదా? వారి బెండు తీస్తున్నాడా? దర్శకుడి కండిషన్ కి ఆ స్టార్ యాక్టర్లు ఒళ్ళు హూణం చేసుకుంటున్నారా? కండలు కరిగిస్తున్నారా, పెంచుతున్నారా? ఆ మూవీ కోసం హీరోలు ఎంత కష్టపడుతున్నారో చూద్దాం. రెగ్యులర్ ఫార్మాట్ కి భిన్నంగా సినిమాలు తీయడంలో సంజయ్ లీలా భన్సాలిది డిఫరెంట్ స్టైల్. అందుకే ఒక్కో సినిమాను తీసుకురావడానికి మినిమం 3-4 ఇయర్స్ తీసుకుంటాడు. గ్యాప్ తీసుకున్నా ఈ టైం టేకింగ్ కరెక్ట్ అనేలా చిత్రాలను రూపొందించి సక్సీడ్ అయ్యాడు. ఉమెన్ సెంట్రిక్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట ఈ డైరెక్టర్. 2022లో వచ్చిన గంగూభాయ్ కథియావాడి తర్వాత హీరామండి వెబ్ సిరీస్ చేసిన భన్సాలి ఇప్పుడు లవ్ అండ్ వార్ చేస్తున్నాడు. రణబీర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ జంటగా తెరకెక్కుతుంది లవ్ అండ్ వార్. ఇందులో యుద్ధ నేపథ్యంలో సాగే సన్నివేశాలు కీలకం కాబోతున్నాయన్నది న్యూస్. వార్ రిలేటెడ్ మూవీ కావడంతో హీరోల ఫిజిక్ పై ఫోకస్ చేశాడు డైరెక్టర్. కథకు, క్యారెక్టరైజేషన్ కు తగ్గట్టుగా మేక్ ఓవర్ కావాలని కోరాడు భన్సాలి. వెయిట్ పుట్ ఆఫ్ కావాలని ఆర్డర్ వేయడమే ఆలస్యం. స్టార్ హీరోలు ఇద్దరూ వర్కౌట్స్ పై ఫోకస్ చేశారని తెలుస్తోంది. చావా కోసం కాస్త వెయిట్ పెరిగిన విక్కీ ఇప్పుడు కసరత్తులు చేసి 15 కేజీలు తగ్గినట్లు సమాచారం. యానిమల్ తర్వాత రామాయణకు కాస్త చిక్కిన రణబీర్ కపూర్ భన్సాలి కోరడంతో మరో 12 కిలోలు తగ్గించాడని తెలుస్తోంది. మరింత ఫిట్ గా మారినట్లు బీటౌన్ టాక్.
కాగా సావరియా గంగూభాయ్ కథియావాడి తర్వాత రణబీర్ ఆలియాతో సెకండ్ టైం కొలాబరేట్ కాబోతున్నారు. విక్కీ కౌశల్ ఫస్ట్ టైం ఈ స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నాడు. ఇక సంజయ్ లీలా భన్సాలి సినిమా అంటే ఈ మధ్య కాలంలో వివాదం లేకుండా థియేటర్లలో రిలీజ్ కావడం లేదు. లవ్ అండ్ వార్ కాంట్రవర్సీ నుండి సైట్ తీసుకుంటుందా? నెక్స్ట్ ఇయర్ అనుకున్న టైంకి సినిమా వస్తుందా? హీరోల వర్కౌట్స్ తెరపై ఏ మేరకు వర్కౌట్ అయ్యానో వెయిట్ అండ్ సీ. జురాసిక్ వరల్డ్ నుండి మరొక కొత్త సినిమా రాబోతోంది. ఈసారి మరింత థ్రిల్లింగ్ కలిగించేందుకు ప్రిపేర్ అవుతోంది. సరికొత్త డైనోసార్ వరల్డ్ లోకి తీసుకెళ్లేందుకు వచ్చేస్తోంది జురాసిక్ వరల్డ్ రీబర్త్. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ట్రైలర్ 2 రిలీజ్ చేసింది. ట్రైలర్ కట్ ఎలా ఉందో ఒలకిద్దాం. డైనోసర్ చిత్రాలకు ఎప్పుడూ క్రేజే. హాలీవుడ్లోనే కాదు, జురాసిక్ పార్క్ అండ్ జురాసిక్ వరల్డ్ లాంటి సినిమాలకు ఇండియాలోనూ పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దల వరకు రాకాసి బల్లుల మూవీలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలు భారత్లో కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఇండియా బాక్సాఫీస్పై దండయాత్ర చేసేందుకు ప్రిపేర్ అవుతుంది జురాసిక్ వరల్డ్ రీబర్త్. జురాసిక్ వరల్డ్ రీబర్త్ అనేది జురాసిక్ వరల్డ్ నుండి వస్తున్న 4th సీక్వెల్ మూవీ. జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్డమ్ డొమినియన్ తర్వాత ప్రాజెక్ట్ ఇది. రీసెంట్లీ ఈ మూవీ నుండి ట్రైలర్ 2 రిలీజ్ చేశారు మేకర్స్. మరొక కొత్త దీవిలోకి ఎంటర్ అవుతుంది ఓ ఎక్స్పెరిమెంటల్ టీం. డ్రాగన్ వరల్డ్ లోకి ఎంటర్ అయిన టీం ప్రాణాలతో బయటపడిందా లేదా అన్నది క్యూరియాసిటీ కలిగిస్తుంది. వరల్డ్ వైడ్ గా మూవీని జూలై 4న విడుదల చేయనున్నారు. హిందీ, తెలుగు, తమిళ్లో డబ్ చేసి రిలీజ్ చేయబోతుంది యూనివర్సల్ పిక్చర్స్. సింగిల్ తో ఫస్ట్ హిట్ చూసిన కేతిక ఫేట్ మారినట్లే కనిపిస్తోంది. ఆ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొల్లగొట్టిందని టాక్. ఘాటి వస్తానని చెప్పినా టైం దాటి నెల రోజులైంది. ఎప్పుడొస్తుందో క్లారిటీ ఇవ్వలేదు. కానీ అప్పుడొచ్చే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్ వివాదంలో చిక్కుకున్నాడు. ఏంటా కాంట్రవర్సీ? ఈ సినిమాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకోసం. అదిదా సర్ప్రైజుతో తను లక్కు మారిపోతుంది అనుకున్న కేతిక శర్మకు రాబిన్ హుడ్ టీమే పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ సింగిల్ రూపంలో ఆమెకు ఊహించని హిట్ అందుకుంది. బ్లాక్ బస్టర్ పడ్డంతో ఆమెకు ఆఫర్లు స్టార్ట్ అయ్యాయి. తెలుగులో కొత్త సినిమాకి సైన్ చేసినట్లు టాక్. రవితేజ, కిషోర్ తిరుమల ప్రాజెక్ట్ లో కేతికను తీసుకోబోతున్నారన్నది సమాచారం. ఇదే కాదు, మరిన్ని స్టోరీలు వింటోందట. ఘాటి అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ దాటి నెల రోజులైపోయింది. బొమ్మ రాలేదు. పోస్ట్ పోన్ అనౌన్స్మెంట్ చేయలేదు. ఇప్పటి వరకు సినిమా ఎప్పుడొస్తుందో టీం కూడా క్లారిటీ ఇవ్వలేదు. అనుష్క కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. కానీ ఘాటి రాకడ ఎప్పుడో చెప్పట్లేదు. కానీ టాలీవుడ్ సినీ సర్కిల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. జూలైలో సినిమా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. నిజమో కాదో టీమే క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి పాపులర్ అయిన శామ్ సిఎస్ ఇప్పుడు వివాదంలో ఇరుక్కున్నాడు. తన సినిమాకు అడ్వాన్స్ తీసుకుని మ్యూజిక్ కంపోజ్ చేయకుండా ఇబ్బందికి గురి చేస్తున్నాడంటూ ఓ తమిళ నిర్మాత కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమిళ అబ్బాయి హిందీ పొన్ను అనే సినిమాకు 25 లక్షలు అడ్వాన్స్ తీసుకుని మ్యూజిక్ చేయకుండా డబ్బులు తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడట. కాగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నీకు ఈ తలనొప్పులు అవసరమా శ్యామ్ అంటున్నారు నెటిజన్లో.